అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 68వ శ్లోకం. యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్లు, వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు అని పలికాడు కృష్ణ పరమాత్మ. గీతను ఇతరులకు భక్తితో బోధించేవారు నాకు అత్యంత ప్రియులు. వారికంటే నాకు ప్రియమును కూర్చువారు ఈ భూమి మీద మరొకరు లేరు అని భగవానుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే పరమాత్మ అనుగ్రహం పొందాలంటే గీతను చదవడం కానీ, అధ్యయనం చేయడం కానీ, అర్థం చేసుకుని బోధించడం కానీ చేయాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అప్పుడే వారు పరమాత్మకు అత్యంత ప్రియులవుతారు. ఇంతకన్నా ప్రియులు ఈ భూలోకంలో ఇక ముందు కూడా ఉండబోరు. అంటే ఏ పని చేసినా ఇంతకంటే ప్రియమైన పని మరొకటి లేదు అని అన్నాడు పరమాత్మ. మానవులు పరమాత్మకు ప్రియమైన పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటితో పాటు గీతను చదవడం, ఇతరులకు చెప్పడం ఉత్తమం. అటువంటి వారు నాకు ఇష్టులు అంటున్నాడు కృష్ణుడు. గీతాసారముని ఎవరికి వారు తమలోనే అట్టిపెట్టుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాలని, అందరికీ ఆత్మజ్ఞానం గురించి తెలియజెప్పాలని కృష్ణుని అభిమతం. ఇటువంటి వారికన్నా నాకు అత్యంత ప్రియుడు భూలోకంలో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మరొకడు ఉండబోడు అని చెప్పాడు పరమాత్మ. వీటి అర్థం ఒకటే. గీతను శ్రద్ధగా సరిగా చదివి అర్థం చేసుకుని తాను అర్థం చేసుకున్న విషయాలను ఇతరులకు బోధించినా అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తాను వేరు, శరీరం వేరు, తాను ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది. ఇదే గీతాసారము. ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తయింది. తన పని పూర్తయింది అని కృష్ణుడు రథం తోలడానికి నొగల మీద కూర్చున్నాడు. యుద్ధం చేయడానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాంధీవం చేతిలోకి తీసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధమయ్యాడు.